హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి మూడో టీ20 మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. గత రెండో టీ20 మ్యాచ్లో ఓటమి పాలయ్యి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన బౌలింగ్తో సౌత్ ఆఫ్రికాను కేవలం 117 పరుగులకే ఆల్అవుట్ చేసి 15.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి పూర్తి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ప్రధానంగా భారత్ ఈ విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం భారత బౌలర్లే అని చెప్పాలి. గత మ్యాచ్లో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో చాలా గొప్ప బౌలింగే చేశాడని చెప్పాలి. అలాగే అతడికి జోడీగా హర్షదీప్ సింగ్ కూడా ఇప్పుడు గొప్ప బౌలింగ్ నమోదు చేసి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని అందుకున్నాడు. గత మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఏకంగా ఒకే ఓవర్లో 12 బాల్స్ వేసి చాలా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు ఈ మ్యాచ్లో మాత్రం వాటన్నిటినీ తిప్పుకొడుతూ ఏకంగా 4 ఓవర్లలో 13 రన్స్ మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు అయినటువంటి ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ను మరియు ఓపెనర్ అయినటువంటి రీజా హెండ్రిక్స్ వికెట్ను తీసి అతడు భారత్కు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే మొదటి మ్యాచ్లో ఆడి చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి భారత్ యొక్క గెలుపులో అతడు కూడా ఒక పాత్ర పోషించాడనే చెప్పాలి. అయితే అతడు ప్రారంభంలో వికెట్లు తీసినప్పటికీ చివర్లో డెత్ ఓవర్లలో మాత్రం తేలిపోయాడనే చెప్పాలి. ఇక అందుమూలంగానే అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించలేదు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లతో సౌత్ ఆఫ్రికాను 117 పరుగులకే ఆల్అవుట్ చేశారు. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా తరఫున ఆ జట్టు కెప్టెన్ అయినటువంటి ఎయిడెన్ మార్క్రమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు. అతడు 45 బాల్స్ను ఎదుర్కొని 60 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు కాస్త పోరాడే స్కోర్ను అందించారు. అతనికి సపోర్ట్గా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా అతనికి కనీస సహకారం అందివ్వలేదు. అతడే ఒంటరి పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాను 117 పరుగులకు చేర్చాడు. ఇక చివర్లో డి పెరీరా కాస్త 20 పరుగులు చేసినా అతడు కూడా చాలా తక్కువ స్కోర్కి వెనుదిరిగాడు. నిజంగా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా గొప్ప బ్యాటింగే నమోదు చేశాడని చెప్పాలి. ఇక 117 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించినటువంటి టీమిండియా ఆరంభంలోనే తన యొక్క విజయం ఖాయం అన్నట్లు ఆడింది. ప్రధానంగా ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయినటువంటి అభిషేక్ శర్మ ఆరంభం నుంచే సిక్సర్లు 4లతో రెచ్చిపోయి ప్రారంభంలోనే భారత్ విజయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ప్రధానంగా అతడు 18 బాల్స్లోనే 35 పరుగులు చేసి భారత్కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించాడనే చెప్పాలి. ఇక మరో ఎండులో గత 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ ప్రారంభంలో కాస్త అంతో ఇంతో దాటిగా ఆడిన తర్వాత మాత్రం పూర్తి స్లో బ్యాటింగ్తో మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడనే చెప్పాలి. అతడు 28 బాల్స్లో 88 పరుగులే చేసి మరలా అభిమానుల మధ్యలో విలనయ్యాడనే చెప్పాలి. ఇక తర్వాత వన్డౌన్లో దిగినటువంటి తిలక్ వర్మ స్లో బ్యాటింగ్ ఆడినా అప్పుడు బ్యాటింగ్ కాస్త కష్టంగా మారడం వల్ల అతడు అలా ఆడాల్సి వచ్చింది. ఇక తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 12 బాల్స్లో 12 పరుగులు చేసి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక చివర్లో శివం దుబే 5 బాల్స్లో 12 పరుగులు చేసి ఒక 4 ఒక 6 సాయంతో భారత్కు విజయాన్ని అందించారు. ప్రారంభంలో 10 ఓవర్లకి విజయం ఖాయం అన్న సమయం నుంచి ఏకంగా 15 ఓవర్లకు మ్యాచ్ వెళ్ళింది. దానికి కారణం పిచ్ పరిస్థితులు అనుకూలించకపోవడం లేదా భారత బౌలర్లు బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడడం అనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ భారత్ బౌలర్ల మూలంగా గెలిచినప్పటికీ బ్యాట్స్మెన్ల పరంగా మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నదనే గ్రహించాలి. ఎందుకంటే గతంలో గొప్పగా ఆడినటువంటి బ్యాట్స్మెన్లు అయిన శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్లు మాత్రం కాస్త తడబడుతున్నారనే చెప్పాలి. మరి 4వ టీ20 మ్యాచ్లో ఎలా ఆడతారో చూడాలి.